సార్ చాలామంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో లైక్ ఆస్ట్రాలజీ ఏదైనా సరే జాతకాలైనా ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ పేరు రాసి పంపిస్తే చాలు మేము చెప్పేస్తాం అని చెప్పి ఆన్లైన్ జాతకాలు ఎక్కువైపోయాయి, ఆస్ట్రాలజీ ఆన్లైన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఏదన్నా పండితుల దగ్గరికి వెళ్ళి కూర్చొని చేయి చూపించుకొని జాతకాలు చూపించుకొని ముహూర్తాలైనా ఏదైనా సరే ఇది చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది. కొంతమంది జాబుల కోసం దేనికోసమైనా సరే సార్ ఆస్ట్రాలజీ అనేది ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ని నమ్మొచ్చా నమ్మకూడదా, ఆఫ్లైన్ నమ్మాలా, దేన్ని నమ్మాలి, అసలు ఆస్ట్రాలజీని నమ్మాలా నమ్మకూడదు చెప్పండి సార్. ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఒక చుక్కాని లాంటిది. ఒక పడవ మీద మనము వెళ్తున్నప్పుడు ఒక బోట్ ఉంటుంది, షిప్, అది సముద్రంలో వెళ్తున్నప్పుడు లైట్ హౌస్ ఉంటేనే కదా. వైజాగ్ పోర్ట్ దగ్గర, మెడ్రాస్ పోర్ట్ దగ్గర లైట్ హౌస్, లైట్లు ఎదుగుతుంటే దాన్ని బట్టి ఓడ దగ్గరికి వస్తుంది సిగ్నల్స్ అనమాట. పడవ తీరం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి, తీరం ఉందండి, లేదా తీరం ఎక్కడ ఉందో తెలియదు, అక్కడక్కడ తిరుగుతారు. అలాగే ఆస్ట్రాలజీని 100% నమ్మచ్చు. అయితే ఆ ఆస్ట్రాలజీ మనకి జీవితంలో నీకు రాబోయేది బ్యాడ్ టైము, నీకు వచ్చేది గుడ్ టైము అని సూచిస్తుంది. అప్పుడు బ్యాడ్ టైం ఉన్నప్పుడు బ్యాడ్ మొత్తాన్ని తగ్గించుకోలేము. మరి ఏం చేయగలుగుతాము అని అంటే దాని నుంచి మనము ఇప్పుడు వర్షాన్ని ఆపేయలేము. వర్షం వస్తుంటే గొడుగు పట్టుకెళ్తే గొడుగు వేసుకుంటే మనం మన వరకు ఆపుకోగలుగుతాం. ఇది చేయాలంటే ఓన్లీ గుడ్ యాక్షన్స్ చేయాలి, మంచి ధర్మంగా నడుచుకోవడము, ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే మనము చేయగలుగుతాం. ఓకే, అలా కాకుండా మామూలుగా మన ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్మెంట్, ఈటింగ్ అండ్ మేటింగ్ లాగా వెళ్తే ఒక తొక్కేస్తాయి. పరమ కోటీశ్వరులైనటువంటి వాళ్ళని చూడు, పిల్లల్ని, వాళ్ళ సినిమా హీరోల పిల్లలు, సినిమా యాక్టర్స్, బాగా సంపాదించేసిన వాళ్ళ పిల్లలు కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. వాళ్ళ వంశమే లేకుండా చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపించే వాళ్ళు కూడా. ఎందువల్ల? పూర్వజన్మ కర్మ పాపం. ఇకపోతే ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వద్దాం. ఈ ఆస్ట్రాలజర్స్ అనేటటువంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, ఇప్పుడు చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కలియుగం కాబట్టి. అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఏం లేదు, ఆఫ్లైన్ కూడా నమ్మొచ్చు. ఎలా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎదురెదురుగా కూర్చోబెట్టి చూస్తాం. ఆఫ్లైన్ మామూలుగా చూసి మనం చెబుతాం. అయితే ఏది ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఇంప్రెషన్ ఎప్పుడు కూడా, ఇప్పుడు ఫోనుల్లో కాపురం చేస్తారా, ఫోనుల్లో పెళ్లి చూపులు ఆన్లైన్ అయిపోయింది, డిజిటల్. దేవుడు డిజిటల్, హోమాలు ఆన్లైన్లో జ్యోతిషాలు చెప్పించుకోవచ్చు. కానీ పూజలు కూడా వీళ్ళందరూ కమర్షియల్ పూజారులు ఏం చేస్తున్నారంటే ఎక్కడో హోమాలు చేస్తూ ఏదో ఊర్లో పుణ్యక్షేత్రంలో చేస్తూ గోత్రనామాలు వీడియో కాల్ చూపిస్తున్నారు, లేదా ఆ వీడియో పెడుతున్నారు. ఇది వాళ్ళు ఎదురుకుండగా పెడుతున్నప్పుడు ఆ గాలి, ఆ హోమం చేసినటువంటి ఆ గాలి లోపలికి పీల్చుకోవాలి. అప్పుడు వాడికి గ్లాండ్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి, వాడి ఆరోగ్యం బాగుంటుంది అన్న ఉద్దేశంతో హోమాలు చేస్తాం. ఆవు నెయ్యులు, అందులో వేసిన మూలికలు ఇవన్నీ పీల్చాలని. కేవలం గోత్రనామాలు మాత్రం ఇచ్చేసినంత మాత్రాన, వీడియో చూపించినంత మాత్రాన ఎలాగవుతుంది? కాబట్టి ఆఫ్లైన్లో జాతకాలు చెప్పించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ చెప్పేవాడు కరెక్ట్గా ఉండాలి. ఎదుర్కొండగా ఉంటే ఎఫెక్టివ్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్లో చెప్పించుకోవచ్చు, తప్పేం లేదు, ఏదైనా ఒకటే. కాకపోతే మనకి ఆఫ్లైన్లో ఉంటే ఎదురెదురుగా అంటే యాక్షన్ ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్లో కూడా ఎవరు చెప్తున్నాడు 2 నిమిషాల కంటే ఎక్కువ. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, ఒక 30 మందో 40 మందో కూర్చుంటున్నారు. వీడికి ఒక షీట్ తీస్తున్నారు కంప్యూటర్లో, తీసి ఎదురుకుంటుగా పెడతారు, 2 మొక్కలు చెప్పేస్తారు, పంపించేస్తారు. నా దగ్గర ఉన్న మూలికలు అయ్యి కొనుక్కో బయట పెడుతున్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అలాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చేసేవాళ్ళంతా ఎలా మాల వేసుకో, లేదా రాయి వేసుకో, లేదా శివలింగం కొనుక్కో, ఇది కొనుక్కో, కరంగిలి మాల కొనుక్కో అని చెప్పేస్తారు. ఇది ఎఫెక్ట్ ఉంటుందా సార్? ఎఫెక్ట్ అంటే నమ్మకం, ఎఫెక్ట్లు ఏముండవు. ఒక్క దైవ మంత్ర జపం వల్ల మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఈ మాలలు వేసుకోవడము, ఈ రాళ్ళు వేసుకోవడము, రప్పలు వేసుకోవడము, వీటి వల్ల ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు. కానీ మరి తప్పదండి అంటే మేము చేయలేమండి పూజలు, మీరు చేసివ్వండి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు జపం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు జపం చేసుకోవాలా, మేము చేయమండి మీరు చేసేయండి అని అన్నారు. మీరు చేసేయండి అంటే వీళ్ళు చేసేస్తున్నారు, తీర్థం పోస్తున్నారు, తాగుతున్నారు, సేమ్ ఫలితం అంటున్నారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా తయారవుతాడు? ఫస్ట్ నువ్వు ఏ రాజకీయ నాయకుడైనా చూసుకో, ఎవడికో ఒకటి దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, వాడు ఎమ్మెల్యే అయిపోయి మినిస్టర్ అయిపోయి మన ముందు బిల్డప్లు ఇస్తారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా ఒక వీధిలో, ఒక మామూలు ప్రజల వీధిలో అక్క బాబా అంటూ మొదలెట్టి మీ కరెంటు బిల్లులు నేను కట్టొస్తానని తీసుకుంటాడు, వాటర్ బిల్లులు. వెళ్ళి ఈ సేవకి వీళ్ళంతా ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా బిజినెస్ పర్సన్స్, వెళ్ళి కడతాడు. కట్టిన తర్వాత ఏం చేస్తాడు? కొన్ని రోజులకి గల్లీ లీడర్ అవుతాడు. గల్లీ లీడర్ అయి మళ్ళీ
ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి కూర్చుంటున్నాడు. వీళ్ళు మాత్రం ఇలాగే ఉంటున్నారు ప్రజలు. అదేవిధంగా వీళ్ళు కూడా ఎలా చేస్తున్నారు, ఈ జ్యోతిష్కులు కూడా మామూలుగా మీ సమస్యలు తీరుస్తాం, జపం చేసుకుంటారా నాయన అని అంటే వీళ్ళు వింటున్నారా, మరి మేము మాకు కుదరదండి మీరు చేయండి అని అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మా జపం చేస్తున్నారు. వాడు ఏ పంతులైనా కరెక్ట్గా జపం చేస్తున్నాడో ఫోన్ మాట్లాడుకుంటూ లవర్లతో ఇలా మాట్లాడుకుంటూ గంటలు. మరి అసలు ఫోన్తో నీకేం పని, అసలు అంత ఎమర్జెన్సీ కాల్ అయితే నీకు జపం చేసేటప్పుడు ఫోన్లు ఏంటి చేస్తున్నారు. అలాగే హోమాలు చేస్తూ ఉంటారు చూడు ఫోన్లో, మళ్ళీ బిల్డప్లు మేమే దేవుళ్ళకు పియ్యాలన్నట్టు. అట్లా ఉండొచ్చా? తప్పు కదా. మన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ మనల్ని నమ్మి వచ్చాడు అని అంకిత భావంతో చెప్పాలి. అది మా గురువులు చేశారు. ఇప్పుడు అందరూ అలా ఎందుకు చేస్తారు? జనాలు కూడా అలాగే తయారయ్యారు. కాబట్టి డూప్లికేట్ గాళ్ళనే నమ్ముతారు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, డూప్లికేట్లకి వెళ్ళే దొరుకుతారు. కాబట్టి జ్యోతిష శాస్త్రం కరెక్ట్. ఆఫ్లైన్లో కూడా చెప్పించుకోవచ్చు, తప్పలేదు. ఆన్లైన్లో కూడా చెప్పించుకోవచ్చు, తప్పలేదు. ఆన్లైన్ జ్యోతిషాలు ఏం తప్పేం కాదు. అంతా కూడా మోర్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎదురుగుండగా ఉంటాడు కాబట్టి గురువు చెప్తాడు. కానీ ఇప్పుడు అంత తీరిక లేదు. ఎక్కడో ఒక జాతకం కోసం కస్టమర్ కూడా అంత దూరం నుంచి రావడము, వీళ్ళు వాళ్ళకి వెళ్ళడము, ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్ జ్యోతిషాల వల్లే ఉపయోగం ఆఫ్లైన్ కంటే. ఎందుకంటే ఆఫ్లైన్ వచ్చాడనుకో, వాడి ఒక కంప్యూటర్ షీట్ తీస్తున్నారు, అందులో ఉన్న పీడిఎఫ్ వాడు తీస్తాడు, తీసి ఏదో రౌండ్ చేసేసి చూపించేసి పక్కన ఇదిగో నవమూలిక తైలం, నవసింధూరం, నాగసింధూరం ఇవి కొనుక్కో అంటాడు. ఇక్కడ ఫీజు అక్కడ కొనుక్కొని వెళ్ళిపోతాడు. ఇదనమాట. లేదా కామాఖ్య వచ్చేసి నీకు బలి ఇచ్చేస్తాను, గోకర్ణం వచ్చేసి నీకు 1,00,000 రూపాయలు పట్టుకొచ్చేసాయి, నీకు అక్కడ పితృదోషాలు తీసేస్తాను, కామాఖ్య వచ్చేసాయి ఒక 25 లక్షలు తెచ్చాయి, ఒక 5 లక్షలు తెచ్చాయి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈ మధ్యన అసలు షాపులో దొరికారు. ఏ షాప్లో? వాడికి ఒక షాప్ ఉంటుంది, పూజా స్టోర్. వాడు జ్యోతిష్కుడు అవతారం ఎత్తుతాడు. ఏముంది, సింపుల్ కాషాయ బట్టలే ఇలా డ్రెస్ వేసేయడం, రాసులు గేసులు, 4వ ఇంట్లో 3, 3వ ఇంట్లో గురుడు, 4వ ఇంట్లో శని, ఎవడో తెలుసు ఇవన్నీ. సో ఏదో చెప్పేసి కొనేసేయండి, ఇక అయ్యప్ప మాల, కరంగలి మాలు 5,000, 3,000, 2,000 ఇలా. అంటే వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్లా తయారయ్యారు. డాక్టర్లు ఏం చేస్తారంటే శాంపుల్స్ అని పాపం మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇస్తారు, ఎంబీబీఎస్ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్సే రాస్తాడు. బయట షాప్లో కొనుక్కో అని అనరు. ఇక్కడ శాంపుల్స్ ఏమున్నాయి అమ్మడాబాద్ కాబట్టి అవి రాస్తాడు, ఈ శాంపుల్స్ ఇస్తాడు, ఆర్ఎంపీ అయినా వీళ్ళైనా. ఆ టైప్లో వాళ్ళ పూజా స్టోర్స్లో దొరికేటటువంటి సామాన్ని వీళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు కొనుక్కుంటున్నారు. నిజమైన జ్యోతిష్కులు ఎవరు అలా చేయరు. నిజమైన జ్యోతిష్కులు మా గురువులు ఏదో చెప్పేవారు, నా జాతకమే చూసినప్పుడు మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు గురువుగారు అని చూపించినప్పుడు ఏం బాగుండదురా అనేవారు. బాగుండదంటారండి గురుగారు, చూడండి ఇంకోసారి అని ఒకసారి చూస్తారు ఆయన. అలాగా గురు మహాదశ బాగాలేదు, రాహు మహాదశ బాగాలేదు, పోనీ వచ్చే శని మహాదశ నా బాగుందా గురుగారు అంటే బాగాలేదురా అనేవారు. మరి బాగోపోతే మేము ఎలా బతకాలి గురుగారు అంటే జనాలు చెట్టు తిట్లు తింటా ఉంటారా అంటే ఇప్పుడు మరి మనం ఇలా నిర్మోహటంగా చెప్పడం వల్ల తిట్టుకుంటారు. కానీ బట్ యు నో వన్ థింగ్ వెంకట్, దే విల్ ఎంజాయ్ అవర్ లెక్చర్స్, దే విల్ ఎంజాయ్ అవర్ వీడియోస్. ఎందుకంటే నిజాలు చెప్పేవాడిని హృదయంలో వాళ్ళ ఆత్మ చెప్పుద్ది. అరే మనం చెప్పలేకపోతున్నది వీడు చెప్తున్నాడు రా పాపం, జనాలు అందరి చేతి తిట్లు తిని చెప్తున్నాడు రా అని వీడిని అడ్మైర్ చేయాలని లోపల మెచ్చుకుంటారు. అది చాలు మనకు తిట్లు తిన్నా. కాబట్టి ఆస్ట్రాలజర్స్ కరెక్ట్ ఉంటారు, జ్యోతిషము కరెక్టే, క్లయింట్స్ కరెక్టే, కానీ ఈ కోఆర్డినేషన్ సరిగ్గా లేదనమాట. వీళ్ళు మంచి జ్యోతిష్కులు చెప్తుంటే వీళ్ళెనరు, వీళ్ళు చెప్తుంటేనేమో వీళ్ళు మంచిది రాసి ఇది చెప్తుంటే ఒక ఆవిడ అడుగుతుంది మన జాతకం చెప్తుంటే పీడిఎఫ్ ఇస్తారు కదండి, నాసా లైవ్ రిపోర్ట్ని చూసి చెప్తాను నేను జాతకం అంటే అక్కడ స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది. వస్తుంటే ఇప్పుడు లైవ్ ఎలా మనకు జరుగుద్దా చూస్తానికి అది రికార్డ్ చేసుకోవడానికి కుదరదు. దాన్ని చూసి చెప్తున్నప్పుడు ఏమంటే పీడిఎఫ్లు ఇస్తారు కదండి, పీడిఎఫ్లు ఇస్తారు కదా, అదే నీకు ఫ్రీగా జాతకాలు చెప్తున్నప్పుడు మళ్ళీ పీడిఎఫ్ జాతకాలు ఎంత అవుతుందని అడుగుతావంటే తెంగరదానా. వీళ్ళే అడుగుతారనమాట ఎంత అవుతుందండి గురుగారు అని. ఫ్రీగా చెప్తున్నప్పుడు నాసా లైవ్ రిపోర్ట్ ఇవ్వడానికి చెప్పగలుగుతాడా? సో జనమే పాడు చేస్తారనమాట. కాబట్టి ఆస్ట్రాలజీ కరెక్ట్, ఆస్ట్రాలజర్స్ కరెక్ట్, సైన్సెస్ కరెక్ట్. మన ఆస్ట్రాలజికల్ సైన్స్ జాగ్రత్త చేసుకుంటే మనిషి జీవితం బాగుపడడం కోసం ఋషులు పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా సరే జాతకం మీ దగ్గర చెప్పించుకోవాలి, లేదా ఆయన ఉద్యోగం గురించి అయినా వ్యాపారం గురించి అయినా సరే మీ దగ్గరకు వచ్చి కలవాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కలవంటే ఏ విధంగా కలవచ్చు? తప్పకుండా నిన్ను సంప్రదించమను, వెంకట్ని సంప్రదిస్తే నన్ను సంప్రదించినట్టే. డైరెక్ట్గా నేను మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సార్, స్క్రీన్ మీద కాల్ చేస్తారు, మాట్లాడండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెంకట్.